తన పిల్లలిద్దరూ ఆకలిగా ఉందంటూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు పార్వతి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి, వదిన పిల్లల ఆకలంటుర్రు, కొద్దిగా అన్నం పెట్టవా అంటూ అడుగుతుంది. అందుకు కాంతమ్మ తన కూతురు ససేమీరా ఒప్పుకోరు. అప్పుడు ఏడుస్తూ ఎనుదిరిగిన పార్వతి దంచిన వడ్లల్లో ఉన్న తౌడు పిల్లలిద్దరికీ తినిపిస్తుంది. అది తినిపించి మంచినీళ్లు తాపించిన పార్వతి తన వదిన దగ్గరికి వెళ్ళి, వదిన వడ్లు దంచటం పూర్తయింది, ఇంక నేను వెళ్తున్నా అంటూ పార్వతి తన పిల్లలిద్దరిని తీసుకొని తన ఊరు బయలుదేరుతుంది. బయలుదేరిన పార్వతి ఒక్క నిమిషం ఆగి వెనుదిరిగి, వదిన వెళ్లే దారిలో పిల్లల ఆకలంటారేమో, వెళ్లే దారిలో తినిపించుకొని వెళ్తా, కొద్దిగా అన్నం ఉంటే సర్దిగట్టు వదిన అంటూ ప్రాధాయపడుతుంది. అందుకు కాంతమ్మ సరేలేమ్మా దానికేం భాగ్యం అంటూ గొడ్ల సావిడిలోకి వెళ్ళి పేడ మూట కట్టుకొని తీసుకొస్తుంది. ఆ మూట తీసుకున్న పార్వతి పిల్లలతో తన ఊరు బయలుదేరుతుంది. ఆ సద్ది మూట చూసిన పిల్లలు అన్నం అనుకొని ఆకలిగా ఉందంటూ ఏడవటం మొదలుపెట్టారు. దారి మధ్యలో తిందురుగానంటూ పిల్లల్ని బ్రతిమాలుకుంటూ తీసుకెళ్తుంది పార్వతి. అలా దారి మధ్యలోకి వెళ్ళిన పార్వతి ఒక చెట్టు నీడ చూసుకొని పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని మూట విప్పుతుంది పార్వతి. బాగా ఆకలిగా ఉన్న పిల్లలు ఆత్రంగా చూస్తూ ఉంటారు. మూట విప్పిన పార్వతి పేడ ముద్ద చూసి పిల్లల ముఖం చూస్తూ పెద్దగా ఏడుస్తుంది. అది చూసిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపు విన్న అటుగా వెళ్ళే ఒక వృద్ధుడు